చూడండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ చాప్టర్ నెంబర్ 13 స్ట్రాటజీస్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్లో నేను చెప్తున్నాను. క్యాలస్ గురించి చెప్తాను. చూడండి, క్యాలస్ ఎట్లా పెరుగుతుంది. క్యాలస్ అనేది ఇక్కడ ఏమన్నాడంటే అన్స్పెషలైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అని ఇదంతా మనకు తెలుసు. కానీ క్యాలస్ ఎలాగా ప్రొడ్యూస్ అవుతుందంటే ఎప్పుడైతే ఎక్స్ప్లాంట్ అనే దానిని మనము ఒక కల్చర్ మీడియంలో పెట్టినప్పుడు, అది కూడా ఒక పర్టికులర్ న్యూట్రియంట్ మీడియంలో పెట్టినప్పుడు, ఆ న్యూట్రియంట్ మీడియంలో ఏముండాలి, పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్, ఆక్సిజన్స్, గిబ్రెన్స్ ఉండవట అట్లమాట. అంటే ఒక మొక్కలో నుంచి మనం చిన్న ఆకు కానీ లేకపోతే కాండం కానీ ఏదైనా తీసుకోవచ్చు మొక్కల నుంచి ఒక భాగం, దాన్ని ఎక్స్ప్లాంట్ అంటారు. ఈ ఎక్స్ప్లాంట్ని తీసుకొని వచ్చి ఒక పర్టికులర్ న్యూట్రియంట్ మీడియం ఉండాలి. ఆ న్యూట్రియంట్ మీడియం ఏముండాలి, పీజీఆర్ ఉండాలి. సో దాంట్లో ఈ ఎక్స్ప్లాంట్ పెంచినప్పుడు కొంతకాలానికి అదేమవుతుందంటే డివిజన్స్ జరిగి క్యాలస్గా మారుతుంది అనమాట. రైట్, సరే. క్యాలస్గా మారినప్పుడు మనకు చూడండి, ఇక్కడ క్యాలస్ రెండు రకాలు. చూడండి, ఇది ఫస్ట్ కాంపాక్ట్ క్యాలస్ అంటే ఎట్లా చూడండి, చున్నీ అట్లా. తర్వాత ఫ్రెబుల్ క్యాలస్ ఇలా ఉంచండి, ఎలా ఉంది క్యాలస్ అనమాట. అంటే ఒక మొక్కలో నుంచి చిన్న ఒక మొక్కను తీసుకొని ఆ మొక్కను మనం ఎక్స్ప్లాంట్ అంటాం. ఎక్స్ప్లాంట్ని ఒక ప్లాంట్ న్యూట్రియంట్ మీడియం దాంట్లో పీజీఆర్, ఆక్సిజన్ గిబ్రెన్స్ ఉంటాయి. దాంట్లో ఈ ఎక్స్ప్లాంట్ పెట్టినప్పుడు కొంతకాలానికి డివిజన్స్ జరిగి క్యాలస్ మారుతారనమాట. అంతే. అంటే ఏంది, ఎక్స్ప్లాంట్ నుంచి క్యాలస్ వస్తుంది, అంతేగాని క్యాలస్ అనేది రివర్స్గా ఎక్స్ప్లాంట్ అవ్వదు. ఎక్స్ప్లాంట్ నుంచి క్యాలస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇతను ఏం చెప్పినాడంటే, ఇప్పుడు క్యారెట్ ఉంది, క్యారెట్లో ఏ భాగమైనా తీసుకోవచ్చు అనమాట. ఇతను ఏం చేసినాడు, క్యారెట్లో మధ్య భాగాన్ని కట్ చేసి ఇలా తీసుకున్నాడు. సో తీసుకొని లాస్ట్కి మనకు ఇతను ఏం చేసినాడంటే ఎక్స్ప్లాంట్ని మొత్తం ఉపయోగించుకోకుండా ఈ లోపల ఉండే కేమియాన్ని ఉపయోగించాడు అనమాట. లోపల ఉండే కేమియాన్ని ఉపయోగించినాడు. సో లోపల ఉండే కేమియాన్ని ఎక్స్ప్లాంట్కి ఉపయోగించినాడు. దాన్ని ఎక్స్ప్లాంట్కి ఉపయోగించినప్పుడు మనకు కొన్ని సొల్యూషన్స్తో కడగాలి, అది అవసరం లేదు మనకు డిఎస్సి పరంగా. కాన్సెప్ట్ ఏంటంటే, నేను చెప్పేది ఏదో కాన్సెప్ట్ ఎక్స్ప్లాంట్ నుంచి క్యాలస్ వస్తుందని చెప్తున్నాను అనమాట. అది చూడండి, ఇక్కడ ఎక్స్ప్లాంట్ని అంటే ఎక్స్ప్లాంట్కి ఏం ఉపయోగించినాడు, కేంబియం లోపల ఉన్న దాన్ని ఉపయోగించినాం అనమాట. సో ఉపయోగిస్తే దాన్ని న్యూట్రియంట్ మీడియంలో ఎక్స్ప్లాంట్ని పెడితే కొంతకాలానికి న్యూట్రియంట్ మీడియంలో ఉండే ఎక్స్ప్లాంట్ ఏమవుతుందంటే క్యాలస్కి మారిపోతుంది. అంటే బయట పెట్టాలా లోపల పెట్టాలంటే ఆటోక్లేవ్లో పెట్టాలా. ఈ ఎక్స్ప్లాంట్లు పెట్టిన తర్వాత ఆటోక్లేవ్ ఇక్కడ పెట్టిన చూసావా, ఆటోక్లేవ్లో ఎన్ని రోజులు పెట్టాలంటే 3 నుంచి 4 వారాలు పెట్టాలా. ఆటోక్లేవ్ కూడా 15 నిమిషాలు 120 డిగ్రీ సెల్సియస్ 15 పౌండ్ల దగ్గర పెట్టాలన్నమాట. అప్పుడే ఏమవుతుందంటే క్యాలస్గా ఫామ్ అవుతుంది, అన్డిఫిషియల్ మాస్ ఆఫ్ సెల్స్గా ఫామ్ అవుతుంది అనమాట. అది సో ఇలా క్యాలస్ ఫామ్ అవుతుంది. చూడండి, మనం ఎక్స్ప్లాంట్ అన్నాం కదా, ఎక్స్ప్లాంట్ ఇదేం తీసుకోవచ్చు, ఈ కాండం ఏం తీసుకోవచ్చు, ఈ పార్ట్ ఏం తీసుకోవచ్చు, లేకుంటే ఫ్లవర్ ఏం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు ఎక్స్ప్లాంట్, అంతే. సో దీంట్లో ఏదో ఒక భాగాన్ని తీసుకెళ్ళి న్యూట్రియంట్ మీడియంలో పెడితే అది కొంతకాలానికి ఏమవుతుందంటే క్యాలస్గా మారుతామంట. అది చూడండి, ఆర్గానోజెన్సిస్లో 2 రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్, ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ అనమాట. సో డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ అనేది ఏంటిదో చూద్దాం, ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు అసలు ఆర్గానోజెన్సిస్ అంటే ఏం లేదు. ఫస్ట్ మీనింగ్ చెప్తాను. ఆర్గానోజెన్సిస్ యొక్క మీనింగ్ ఏంది, ఇక్కడ ఇచ్చిన చూడండి టెక్స్ట్ బుక్లో ఆర్గానోజెన్సిస్ అంటే ఏమని ఇచ్చినాడంటే ఎక్స్ప్లాంట్ అయినా కావచ్చు, లేకుంటే క్యాలస్ అయినా కావచ్చు. ఎక్స్ప్లాంట్ అయినా కావచ్చు, క్యాలస్ అయినా కావచ్చు. అంటే ఏంది, మీకు అర్థం కావాలంటే ఫస్ట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లాంట్ అయినా తీసుకోవచ్చు, క్యాలస్ అయినా తీసుకోవచ్చు. తీసుకెళ్ళి మనకు ఆక్సిజన్స్, సైటోకిన్స్ ఉండే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉండే న్యూట్రియంట్ మీడియంలో పెట్టాలా. పెడితే అదేమైతే అంటే షూట్గా, రూట్గా ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఏమిటంటే ఆర్గానోజెన్సిస్ అంటారు. ఇక్కడ మనకు డౌట్ ఏంటంటే ఎక్స్ప్లాంట్, క్యాలస్ అన్నాడు కదా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ప్లాంట్, ఓకే, ఇది ఎక్స్ప్లాంట్ కదా. ఈ ఎక్స్ప్లాంట్ని డైరెక్ట్గా న్యూట్రియంట్ మీడియంలో పెంచినప్పుడు డైరెక్ట్గా ఇది ఏమవుతుందంటే ఒక మొక్క మాదిరి అవుతుంది, తర్వాత వేర్లు వస్తాయన్నమాట. ఇది ఒక పద్ధతి. లేకపోతే ఎక్స్ప్లాంట్ నుంచి కొంతకాలానికి అది క్యాలస్గా మారి, క్యాలస్ అనేది న్యూట్రియంట్ మీడియంలో పెట్టినప్పుడు మళ్ళీ అది షూట్గా మారుతుంది, రూట్గా మారుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ప్లాంట్ నుంచి క్యాలస్ వస్తుంది, లేదా ఎక్స్ప్లాంట్ నుంచి డైరెక్ట్గా క్యాలస్ లేకోకుండా డైరెక్ట్గా షూటు న్యూట్రియంట్ మీడియంలో, రూట్స్ న్యూట్రియంట్ మీడియంలో వస్తాయన్నమాట. ఇక్కడ ఒకటే న్యూట్రియంట్ మీడియంలో షూటు, రూట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లాంట్ నుంచి క్యాలస్ వచ్చి తర్వాత క్యాలస్ నుంచి
షూట్లు ఫస్ట్ వచ్చేది ఏంటంటే షూట్ రావాలంటే న్యూట్రియంట్ మీడియం ఆక్సిజన్స్ ఎక్కువ ఉండి గిబ్బలిన్స్ ఆక్సిజన్స్ ఎక్కువ ఉండి సైటోకినిన్స్ తక్కువ ఉండాలి, అప్పుడు షూట్ వస్తుంది. అదే సైటోకినిన్స్ ఎక్కువ ఉందనుకో, ఆక్సిజన్స్ తక్కువ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే రూట్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ సైంటిస్టులు తయారు చేసే షూట్నే గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. రూట్లు వస్తాయా షూట్లు వస్తాయా స్టార్టింగ్లో అంటే షూట్లే వస్తాయి, షూట్ వస్తుంది అనమాట అది. సో మరి ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటాం కదా, చూద్దాం. చూడండి, ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ అన్నాడు. సో ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ ఎందుకంటే మనకు మొక్కలో లీఫ్ని తీసుకొని దాన్ని న్యూట్రియంట్ మీడియంలో చిన్న భాగాన్ని కట్ చేసి న్యూట్రియంట్ మీడియంలో పెట్టినాడు. ఆ న్యూట్రియంట్ మీడియంలో ఆక్సిజన్స్ సైటోకినిన్స్ ఉన్నాయి. సో కొంతకాలానికి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ప్లాంట్ అనుకోవచ్చు. ఈ ఎక్స్ప్లాంట్ నుంచి న్యూట్రియంట్ మీడియంలో పెట్టిన తర్వాత కొంతకాలానికి అది డివైడ్ క్యాలస్గా మారుతుంది అనమాట. సో ఇది మారిన తర్వాత ఇక్కడ ఒక పదం ఉపయోగించాడు, ఏమని అంటే సబ్ కల్చరింగ్ అంటే ఏం లేదు. ఎందుకు ఇక్కడ ఉపయోగించాడు సబ్ కల్చరింగ్ అంటే ఇక్కడ చెప్తా చూడండి బుక్లో. ఇప్పుడు మనకు క్యాలస్ ఫామ్ అయిందబ్బా, ఇది ఇప్పుడు క్యాలస్ ఫామ్ అయింది. సో క్యాలస్ ఫామ్ అయిన తర్వాత రూట్లు అంటే షూట్ కదా, ఫస్ట్ షూట్ రావాలంటే ఏం చేయాలంటే ఈ క్యాలస్ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా న్యూట్రియం మీడియం పోసిన తర్వాత ఈ క్యాలస్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అప్పుడు ఏమైతే షూట్ వస్తుంది, ఫస్ట్ షూట్ వస్తుంది. అది అయిపోయిందా దీన్ని ఏమంటారంటే సబ్ కల్చరింగ్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, అది సబ్ కల్చరింగ్. మళ్ళీ మనకు నెక్స్ట్ వేర్లు రావాలా, మళ్ళీ ఏం చేస్తారు, ఈ న్యూట్రియంట్ పాడేసి మళ్ళీ కొత్త న్యూట్రియంట్ పోసి దీంట్లో పెడతారు. అప్పుడు కొంతకాలానికి వేర్లు వస్తాయన్నమాట. ఇది ఇంకొక సబ్ కల్చరింగ్. సో ఇట్లా క్యాలస్ నుంచి ఫస్ట్ సబ్ కల్చరింగ్, షూట్ కోసం సబ్ కల్చరింగ్, తర్వాత రూట్స్ కోసం సబ్ కల్చరింగ్ చేస్తాం కదా. ఇక్కడ ఏమంటారంటే వాడు ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. ఎప్పుడైతే మనకు పిల్ల మొక్క ఉంటుంది కదా, పిల్ల మొక్క తల్లిదండ్రులతో పోల్చుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సబ్ కల్చరింగ్లో సోమోక్లోనల్ వేరియేషన్ అనేది వస్తాయన్నమాట. సోమోక్లోన్ అంటే ఏంది, పిల్ల అనేది తల్లి మాదిరి సేమ్ టు సేమ్ ఉండదు. ఓకే, అందుకే ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ కంటే కూడా డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ అనేది దానికి సైంటిస్టులు ఎక్కువగా ఇష్టపడతారు. అది కూడా లాభం కాబట్టి. ఇది ఏంటంటే టైం కన్జ్యూమింగ్, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఎక్స్ప్లాంట్ నుంచి న్యూట్రియంట్ మీడియం పెట్టాలా, అది మళ్ళీ తర్వాత క్యాలస్ ఫామ్ కావాలా, సబ్ కల్చరింగ్ షూట్ కోసం ఒకసారి, రూట్ కోసం ఒకసారి చేయాలా, తర్వాత వచ్చేసి అలా ప్రాసెస్ ఉంటుంది. అదే ఎక్స్ప్లాంట్ చూడండి ఇక్కడ ఇచ్చాడు సబ్ కల్చరింగ్, ఒకసారి ఏమో షూట్కి, రెండోసారి ఏమో సబ్ కల్చరింగ్ మరి రూట్కి ఇచ్చినాడు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను, మనకు ఎక్స్ప్లాంట్ అనేది మనకు షూట్ తీసుకోవచ్చు, ఎంబ్రియో అనేది తీసుకోవచ్చు, రూట్ అని తీసుకోవచ్చు. ఒక క్యాలస్ ఫార్మేషన్కి ఎక్స్ప్లాంట్గా మనము షూట్ అయినా వాడచ్చు, రూట్ అయినా వాడచ్చు, ఎంబ్రియో అయినా వాడచ్చు. దానికి రెస్ట్రిక్షన్ ఏం లేదు ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో. చూడు, ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో సోమోక్లోనల్ వేరియేషన్స్ అనేవి వస్తాయని అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకు చెప్పినాం కదా, ఎక్స్ప్లాంట్ నుంచి క్యాలస్ వస్తుంది. సో క్యాలస్ నుంచి మనకు ఏమొస్తుంది, న్యూట్రియంట్ మీడియంలో పెడితే షూట్ రావాలా, ఇది సబ్ కల్చరింగ్. మళ్ళీ రెండోసారి సబ్ కల్చరింగ్. అప్పుడు ఏమైతుందంటే తల్లి చెట్టు ఎలా ఉంటుందో పిల్ల చెట్టు అలా ఉంటుంది అనమాట. అంటే ఏంది, సోమోక్లోనల్ వేరియేషన్ జరుగుతుంది, ఎక్కడో చిన్న మార్పు జరుగుతుంది. అందుకే ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ అనేది సైంటిస్టులు ఎక్కువ వాడరు. చూడండి, డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో చూడండి, ఆర్గానోజెన్సిస్లో ఏముంటుందంటే ఎక్స్ప్లాంట్ నుంచి మనకు క్యాలస్ రాకోకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లాంటే డైరెక్ట్గా ఏమవుతుందంటే షూట్గా మారుతుంది, తర్వాత రూట్గా మారుతుంది అనమాట. జస్ట్ న్యూట్రియంట్ మీడియంలో పెడితే. మామూలుగా ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో ఏం మాట్లాడుకున్నాం, ఎక్స్ప్లాంట్ నుంచి క్యాలస్ రావాలా, క్యాలస్ అనేది న్యూట్రియంట్ మీడియంలో పెట్టిన తర్వాత అంటే క్యాలస్ అనేది ఇంకొక కల్చర్ లెక్క మారిస్తే షూటు, మళ్ళీ ఇంకొక కల్చర్ మారితే రూట్ వస్తుంది. కానీ ఎక్స్ప్లాంట్ ఇక్కడ డైరెక్ట్గా క్యాలస్ స్టేజ్ లేకోకుండా డైరెక్ట్గా ఇదే షూటు ఇదే రూట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సోమోక్లోనల్ వేరియేషన్ జరగదు. తల్లి చెట్టు ఎలా ఉందో పిల్ల చెట్టు కూడా అలాగే వస్తుంది అనమాట. సో తల్లి చెట్టు ఎలా ఉందో పిల్ల చెట్టు అలాగే వస్తుంది. సో ఈ డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్నే మనము మైక్రో ప్రాపగేషన్లో ఉపయోగిస్తాం. ఈ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోండి. మైక్రో ప్రాపగేషన్ అంటే ఏంది, ఒక మొక్కను తీసుకొని 2000 మొక్కలు తయారు చేస్తాం చూసావా, అదనమాట. సో ఈ డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ అనే ప్రిన్సిపల్నే మనము మైక్రో ప్రాపగేషన్లో ఉపయోగిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్ యొక్క
అడ్వాంటేజ్ ఏంటంటే జెనెటికల్ ఐడెంటికల్. తల్లి ఎలా ఉంటుందో పిల్ల అలా ఉంటుంది, పిల్ల ఎలా ఉంటుందో తల్లి ఎలా ఉంటుంది అనమాట. అదే ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో అయితే పేరెంట్స్ మరియు వచ్చిన ప్రోజినిస్ జెనెటికల్లీ అన్ఐడెంటికల్గా ఉంటాయి అనమాట. అంటే సోమోక్లోనల్ వేరియేషన్ ఉంటుంది. దీంట్లో మాత్రం సోమోక్లోనల్ వేరియేషన్ ఉండదు. మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఎక్స్ప్లాంట్ అనేది డైరెక్ట్గా మనం ఇందాక నేను చెప్పిన పాయింట్, ఎక్స్ప్లాంట్ అనేది డైరెక్ట్గా ఎంబ్రాయిడ్స్గా ఫామ్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లాంట్ అనేది డైరెక్ట్గా ఎంబ్రాయిడ్స్గా ఫామ్ అవుతుంది. ఏదంటే క్యాలస్ ఫార్మేషను లేకోకుండా. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్స్ప్లాంట్ అనేది డైరెక్ట్గా ఎంబ్రాయిడ్స్గా ఫామ్ అవుతుంది. అంటే ఏంది ఎంబ్రాయిడ్స్ కంటే ఏంది షూట్గా మరియు తర్వాత రూట్గా ఫామ్ అవుతుంది. క్యాలస్ అనేది ఫామ్ కాదు. సో ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించే వితౌట్ క్యాలస్ ఫార్మేషన్ ఉపయోగించి మైక్రో ప్రాపగేషన్ యొక్క టెక్నిక్ని సైంటిస్టులు అభివృద్ధి చేస్తారనమాట. మనం చూస్తూ ఉంటాం, ఒక మొక్క తీసుకొని దాంట్లో నుంచి 10,000 మొక్కలు తయారు చేస్తున్నారు సైంటిస్టులు. సో దాన్ని ఏమంటారు అంటే అందరికీ తెలుసు మైక్రో ప్రాపగేషన్. కానీ ఈ మైక్రో ప్రాపగేషన్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్స్ప్లాంట్ అనేది ఎంబ్రాయిడ్స్ని ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా డైరెక్ట్గా వితౌట్ క్యాలస్ ఫార్మేషన్తో అనేది. ఇది ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో మైక్రో ప్రాపగేషన్ అని పైన హెడ్డింగ్ ఇచ్చేసి ఇది ఇస్తున్నాను అనుకో, సో మ్యాచ్ చేసే సెంటెన్స్ ఇదే అనమాట. ఇంకోటి ఏంది మనం మాట్లాడుకున్న సోమోక్లోన్స్ అంటే ఏంది, ఇప్పుడు తల్లి నుంచి వచ్చిన పిల్ల రెండు సేమ్ ఉన్నాయనుకో దాన్ని సోమోక్లోన్స్ అంటారు. ఒకవేళ రెండు వేరు ఉన్నాయనుకో దాన్ని ఏమంటారు, సోమోక్లోనల్ వేరియేషన్ అంటారు. సో ఇది మాత్రం డైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో ఫామ్ అవుతుంది. సోమోక్లోనల్ వేరియేషన్ ఏమో ఇండైరెక్ట్ ఆర్గానోజెన్సిస్లో ఫామ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అనేది మన టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉందంటే ఇక్కడ యూట్యూబ్లో సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అనేది ఏంటంటే మనకు లీఫ్ కానీ స్టెమ్ కానీ రూట్ కానీ తీసుకొని దాని నుంచి మనకు ఏదైనా ఉత్పత్తి చేయొచ్చు అనమాట ఇంకో ప్లాంట్ని. సో ఇక్కడ స్పోర్ను ఉపయోగించారు, జైగోట్ ఉపయోగించారు. ఇది ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్సా లేకుంటే ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అంటే ఇది ఆర్టిఫిషియల్ ప్రాసెస్సే, ఎందుకంటే మనమే సృష్టిస్తాం కాబట్టి. దీంట్లో ఎటువంటి ఉపయోగిస్తామంటే నాన్ రిప్రొడక్టివ్ సెల్స్. అంటే నాన్ రిప్రొడక్టివ్ సెల్స్ అంటే ఏంది, లీఫ్ స్టెమ్ రూట్. దీంట్లో స్పోర్ కాదు కదా, అదనమాట. సో ఇది సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ యొక్క డెఫినేషన్ అనమాట. అయితే మనకు డౌట్ రావచ్చు, సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ నేను మాట్లాడేది సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్, సొమాటిక్ హైబ్రిడేషన్ కాదు. సో సొమాటిక్ హైబ్రిడేషన్ కాదు. సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ యొక్క లాభాలు ఏంటంటే క్లోనల్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అరటిపండు ఉంది, ఆ అరటిపండు అంతరించే దశలో ఉందనుకో, దాన్ని ఏం చేస్తారు, లోపల ఉండే విత్తనాన్ని తీసుకెళ్ళి మైక్రో ప్రాపగేషన్ చేసినామనుకో, సో దాని నుంచి మనకు ఒక 100 లేకుంటే 200 కానీ మనం పళ్ళు పుట్టేయచ్చు. దాన్ని క్లోనల్ మల్టిప్లికేషన్ అంటారు. సో దానివల్ల ఇంకో లాభం ఏంటంటే ప్యూర్ లైన్స్ అనమాట. అంటే దానిలో కల్తీ జరగదు, ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే వస్తుంది అనమాట. దాన్ని సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అంటారు. ఇక్కడ స్పోరు జైగోట్ ఉండదు, మళ్ళీ గ్యామెట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఫర్టిలైజేషన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు, తర్వాత జీన్ రీకాంబినేషన్ కూడా ఉండదు అనమాట. రైట్. సో ఈ సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే మనం ఇంతవరకు చూసింది పొటాటోలు ఎక్కువ ఉపయోగించినారు, అరటిపళ్ళలో ఎక్కువ ఉపయోగించినారు, తర్వాత వచ్చేసి దేంట్లో యాపిల్లో ఉపయోగించినారు, టేక్లో ఉపయోగించినారు. చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఇచ్చినాడు వాడు. ఎలా అంటే సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ టమాటోలో ఉపయోగించినారు ఇంతవరకు దాన్ని. తర్వాత బనానాలో యాపిల్, టేకు, యూకలిప్టస్, బ్యాంబోలో ఉపయోగించినారు. ఎందుకంటే వీటికి విత్తనాలు ఉండవు అనమాట. సో విత్తనాలు లేని దానిని యాజ్ ఇట్ ఈజ్గా పుట్టేయాలంటే ఖచ్చితంగా వాడే టెక్నిక్ ఏంటంటే సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అనమాట. అది పాయింట్. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సొమాటిక్ హైబ్రిడేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సొమాటిక్ హైబ్రిడేషన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక చెట్టును పుట్టాలంటే మనం ఏంది నార్మల్ సెక్సువల్గా 2 క్రాస్ చేస్తే మనకు తెలుసు అది ఇంకొక ప్లాంట్గా పుడుతుందని చెప్పేసి. కానీ సొమాటిక్ హైబ్రిడేషన్ అట్లా కాదు. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే అదే చెట్టు సేమ్ యాస్టిస్కి పుట్టనిక నార్మల్ సెక్స్ క్రాసింగ్కి ఒప్పుకోవన్నమాట. ఎందుకంటే దానికి ఒక ఫిజికల్ బ్యారియర్స్ మరియు కెమికల్ ఇంకంపాటబిలిటీ బ్యారియర్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో సొమాటిక్ హైబ్రిడేషన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటో తీసుకున్నాం, పొటాటో తీసుకున్నాం. ఈ టమాటాలో మరియు పొటాటోను సగం చీల్చేసి సైంటిస్ట్ ఏం చేసినారు, పొమాటో అనేదాన్ని కనిపెట్టినారు. సో కనిపెడితే సో ఈ విధంగా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎట్లా అంటే
డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ ప్లాంట్స్. ఇక్కడ స్పీసీస్ ఫస్ట్ది వేరు, రెండో స్పీసీస్ వేరు. ఇది వేరే జాతి, ఇది వేరే జాతి. టొమాటో పొటాటో, దాని నుంచి వచ్చినదే పొమాటో కదా. సో అలాగనమాట. సొమాటిక్ హైబ్రిడేషన్లో 2 డిఫరెంట్ స్పీసీస్ని వాడతారు. కానీ ఇది మొత్తానికి లాస్ట్కి అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఈ పుట్టిన పొమాటోలో ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ ఆల్ ద డిజైర్డ్ కాంబినేషన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్. అంటే సైంటిస్టులు ఏదైతే ఊహించుకొని లోపల ఉండే జీన్స్ రావాలని కోరుకున్నారో ఆ జీన్స్ ఇక్కడ రాలేదు. కాబట్టి ఈ సొమాటిక్ హైబ్రిడేషన్ అనేది అటర్ ఫ్లాప్ అయింది. సో దానికి ఇది ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్ అనమాట.